పట్టణంలోని మైత్రి ఆసుపత్రి సిబ్బందికి ఫైర్ సిబ్బంది గురువారం అవగాహన కల్పించారు. డాక్టర్ జేఎన్ విజ్ఞప్తి మేరకు ఫైర్ ఎస్ఓఓ శ్రీకాంత్ తన సిబ్బందితో కలిసి మైత్రి ఆసుపత్రి సిబ్బందికి ప్రమాదం జరిగినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ప్రాక్టికల్ గా చేసి ఆసుపత్రి సిబ్బందికి చూపించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ జేఎన్ వెంకట్ మరియు ఫైర్ సిబ్బంది మధుకర్, ముత్తన్న, మహర్షి, నిఖిల్, మనోజ్, ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. చేయాల్సిన పని అంతేగా లైట్ వేయడం ఫ్యాన్ వేయడం చేస్తే చేస్తావున్నా లేకపోతే చేస్తున్నా అదే ఆక్సిజన్ అని వెళ్ళని లోపలికి ఇంకా ఆక్సిజన్ లోపలికి ఇది అంటే పబ్లిక్ అందరికి యూజ్ అవుతుంది లోకల్ అందరికి యూజ్ అవుతుంది మీరు క్లియర్గా చేయండి. మీరు ఎంత గ్యాప్ ఉందా లేదా చాలా గ్యాప్ ఉందా కాలేదు మేడం కొంచెం దూరం వచ్చిన ఎక్కడైతే ఉన్నదో గ్యాప్ ఎక్కువ దూరం తీసుకుంటే ఏమవుతుంది కాలడానికి ఆస్కారం ఉంది. ఇనిషియల్ ఇక్కడనే నాప్ కానీ చేస్తే అసలు ఒకటేసారి వేసుకున్నాం చూడండి. రెండు ఒక నేను వేస్తాను చూడండి. ఆక్సిజన్ అటాక్ చేసిన ఏంటో సింపుల్ అది హ్యాండిల్ అని పట్టుకోవాలి. ఇక్కడ చేసామో మనకి అడ్డు రాకుండా ఎట్లా తీసుకపోతే ఏమవుతుంది కాలిపోవడానికి ఆస్కారం ఉంటుంది. లాస్ట్ అవుతుంది అంటే మీరు ఏం చేశారు తీసుకెళ్తున్నాం. ఆక్సిజన్ ఇమీడియట్గా కట్ చేయాలి. కట్ చేస్తే మీరు గ్లాస్ ఎట్లా ఇన్వర్ట్ చేస్తారు? మెల్లమెల్లగా పెడతారా ఒకటేసారి పెడతారా? ఒకటేసారి పెట్టాలి. ఇది పట్టుకొని పెట్టాలి. ఇది పట్టుకొని రీసెంట్లీ మంచిర్యాలలో అయింది. మా వాళ్ళు ఇంజూరీ అయ్యారు. అది అక్కడ ఫైర్ వల్ల అది హాస్పిటల్ ఇంజూరీ కాకుండా కాపాడుతూ మేము వచ్చే లోపల రెస్క్యూర్స్ వచ్చే లోపు మీన్స్ ఆ ఏరియాలో రెస్క్యూర్స్ ఉంటే వాళ్ళు వచ్చి మిమ్మల్ని కాపాడే వారికి మిమ్మల్ని సేవ్ చేస్తాను. దాని లైఫ్ బాయ్స్ ఉద్దేశం అది. ఓకేనా? ఇది కంపల్సరీ. అంటే రీసెంట్గా ఒకతను ఇక్కడే మేము వెళ్ళాము. అది రంజిమ్మరు పర్ల కాపని ఏం చిన్న చెరువు దాటుతూ అన్న మునిగి చనిపోయాడు. మేమే వెళ్ళాము అతను దేని. సో అతను స్విమ్మర్ అయినా కూడా ఎందుకు చనిపోయాడు? అక్కడ ఉన్న సిచ్యువేషన్స్ అని మనం చూసి వారిని మనము అందుకే వారిని చూసుకోవాలి. ఫస్ట్ మనకి మన కేపబుల్ కాదా, ఒకవేళ అందులో ముందు మనకి రాగలమా అవన్నీ చూసుకొని వెళ్ళాలి. ఏదో జాలీగా ఎంజాయ్ చేద్దాం స్విమ్మర్ చిన్న సమ్మర్ పిల్లలు వెళ్తూ ఉంటారు. మనం చూసుకోవాలి. వాళ్ళని చూసి జాగ్రత్తగా పంపించాలి. ట్రైనర్ ఉంటే వాళ్ళకి లోకల్ స్విమ్మింగ్ ట్రైనింగ్గా పంపించాలి. బావులలో పంపేప్పుడు జాగ్రత్త పాటించాలి. మనం డైలీ చూస్తూ ఉంటాం. ఖచ్చితంగా 6 మునిగి 80 20 మునిగి ఖచ్చితంగా డైలీ ఒక వార్త వస్తుంది. ఈరోజు మైత్రి హాస్పిటల్ మెట్పల్లిలో సడన్గా అగ్ని ప్రమాదం జరిగినప్పుడు స్టాఫ్ అందరూ ఈ ట్రైన్ అయి ఉండాలా. ఎక్కడైనా చిన్న అగ్ని ఉన్నప్పుడే దాన్ని ఆపడానికి అందరికీ ట్రైనింగ్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఫైర్ ఆఫీసర్ శ్రీకాంత్ గారికి మరియు ఫైటర్ మధుకర్ గారికి మరియు ఫైర్ స్టేషన్ మెట్పల్లి స్టేషన్కు నేను ఒక రిక్వెస్ట్ చేయడం జరిగింది. మీరు వచ్చి ఒకసారి మా దగ్గర ట్రైనింగ్ ఇవ్వండి అని. నిజంగా కూడా ఒకటే మాటలో 3 సార్లు తను ఫోన్ చేసి శ్రీకాంత్ గారు సార్ మేము వస్తామని చెప్పి ఈరోజు మొత్తం స్టాఫ్ని తీసుకొని వచ్చి దాదాపుగా 2 గంటలు మైత్రి హాస్పిటల్ స్టాఫ్ అందరు కూడా అగ్ని ప్రమాదాన్ని ఎదుర్కోవడం ఎట్లా, చిన్న ఉన్నప్పుడు అగ్నిని ఆపడం ఎట్లా అనే ట్రైనింగ్ ఇచ్చినందుకు చాలా కృతజ్ఞతలు సార్. మీ సేవకి మా మైత్రి హాస్పిటల్ తరఫున మేమందరం కూడా కృతజ్ఞతలే చేస్తాం. ఈరోజు మన అగ్ని ప్రమాదాల నివారణలో అవగాహనలో భాగంగా మనం మైత్రి హాస్పిటల్లో వాళ్ళ యజమాని గారు రిక్వెస్ట్ చేయడం వల్ల మనం ఇక్కడ వచ్చి చిన్న అగ్ని ప్రమాదం చిన్నగా ఉన్నప్పుడే ఎలా ఆర్పాలి, వాటికి సంబంధించిన ఎక్స్క్యూజ్ ఎలా యూజ్ చేయాలి,
మనకి ఇంట్లో గ్యాస్ ప్రమాదాలు జరిగినప్పుడు ఎలా వాటిని ఆపుకోవాలి, ఎలా అనేది వాళ్ళకి విశ్లేషణగా వివరించడం జరిగింది. మనకి ఏమవుతుందంటే మనకు తెలియకుండానే ప్రమాదం మనం ఊహించకుండానే పెద్దగా చేసుకుంటాం. చిన్నగా ఉన్న మనం భయపడి మనం అగ్ని ప్రమాదాలని ఊహించకుండా మనకి కంట్రోల్ చేయకుండా బయటకు రావడం వల్ల ఆ చిన్నది కాస్త పెద్దది. మనం చిన్నగా ఉన్నప్పుడు అగ్ని ప్రమాదాలు ఎలా ఆర్పుకోవాలో వారికి వివరంగా వివరించడం జరిగింది.